కన్ఫర్మ్ ప్రైజెస్ మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇందాక 900 నుంచి మొత్తం సర్వీస్ A to Z మొత్తం బండికి ఇస్తారనమాట. అండ్ బుల్లెట్కి వచ్చేసి 2000 to 2500. కొంచెం బుల్లెట్స్ హెవీ వెహికల్స్ కాబట్టి మనకి పని కూడా సేమ్ అలానే ఉండింది. అండ్ KTM ఓకే FZ కూడా సేమ్. ఓకే ఓకే 900. ఓకే ఓకే ఇవి వచ్చినాయి కదా హోండావి యూనికార్న్ అంటే. ఓకే ఓకే సేమ్. దెన్ మనకి 150 అబౌవ్ 150cc వెహికల్స్ మాత్రమే మనకి 200-1300 పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు హెవీ వెహికల్స్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్, KTM ఈ వెహికల్స్ వచ్చేసి సపరేట్ ఉంటుంది. 2000 to 2500 ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ సీసీ అన్నమాట. సీసీ అవును సీసీ ఎంత ఉంటే 150 అబౌవ్ ఉంటే కొంచెం రేట్ కాబట్టి. ఏంటంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ లో కూడా 500cc ఉంటుంది. అవునవును 500cc 350cc ఉంటుంది. 350 అవునవును వాటి కూడా ప్రైజెస్ డిపెండ్ అయి ఉంటాయి. సో అవండి ప్రైజెస్. ఓవరాల్ మన జనరల్ సర్వీస్ లో వచ్చే పాయింట్స్ ఏంటంటే ఆయిల్ చేంజ్, చైన్ లూబ్రికేషన్, ఫ్రంట్ రాలింగ్, ఫిల్టర్ ప్లగ్ క్లీనింగ్, టైర్ చెకప్ అండ్ ఛార్జింగ్, గేర్ బాక్స్ అండ్ వాటర్ వాష్, ఇదంతా ఓవరాల్ సర్వీసింగ్ లో వస్తుంది. ఆఫ్టర్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది సార్. మొత్తం వెహికల్ ఇక్కడ సర్వీస్ చేసిన తర్వాత ఫైనల్ ఇన్స్పెక్షన్ చేసుకుంటాం. వెహికల్ ఓకే అంటేనే కస్టమర్ కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్ వెహికల్ కంప్లీట్ అయింది, లేదు అనుకుంటే మేము ఇది ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆప్షన్ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉంది. ఓకే పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంది. 3 to 4 kilometers వరకు కూడా మనం ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఉంది సార్. అంటే అక్కడ పాడైపోతే బండి మనమే వెళ్ళి అక్కడ తీసుకొని వెళ్ళి మన టెక్నీషియన్ తీసుకొని వెళ్ళి అక్కడ ట్రై చేసేసి జస్ట్ ఒక ఫోన్ కాల్ అంతే. రెస్ట్ స్ప్రే చేయడం చైన్ లూప్ అనమాట. ఇదేంటంటే మనం అదే లూబ్రికెంట్ లాంటిది. లూబ్రికెంట్ అనమాట. ఇప్పుడు మన హెవీ వెహికల్స్ కి మనం లైక్ అవును మనము ఆయిల్ గా బ్రీతింగ్ చేయాలి. జస్ట్ స్ప్రే మాత్రం స్ప్రే కొంచెం ఈజీగా అయిపోయింది పని. కూడా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే దాని మెయింటెనెన్స్ అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. స్పేర్ పార్ట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. నార్మల్ గా మీరు చూస్తున్నారు బండికి ఏదైతే ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం స్పేర్ పార్ట్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది ఇంజిన్ ఆయిల్ కూడా